మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ ను వదిలిపోవడం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదని కాంగ్రెస్ హైదరాబాద్ నగరాధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. అయితే తనకు పార్టీ నగరాధ్యక్ష పదవి ఇప్పించానని నాగేందర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తరచూ పార్టీలు మారే నాగేందర్కు పదవి ఇప్పించేంత సీన్ లేదన్నారు. తాను హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు అవడంతోనే దానంకు భయం పట్టుకుందని అంజన్ ఆరోపించారు. ఇక భూ కబ్జాలు చేసే దానంను ఎందుకు టీఆర్ఎస్ లో చేర్చుకున్నారో ఆ పార్టీ నాయకులే సమాధానం చెప్పాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాజకీయంగా జన్మనిచ్చిన కాంగ్రెస్ నే విమర్శిస్తావంటూ దానంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తామంతా బీసీలమేనని కాంగ్రెస్ లో సంతోషంగా ఉన్నామని అన్నారు. బీసీలు వారి సమస్యలంటేనే పారిపోయే నేత దానం నాగేందర్ అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మహేష్ గౌడ్ విమర్శించారు. బీసీలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవిని ఇస్తుందా అని ఈ సందర్భంగా హస్తం పార్టీ బీసీ నేతలు ప్రశ్నించారు. టీఆర్ఎస్ అరాచక పాలనను అంతం చేసి బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణను పునర్నిర్మాణం చేయడమే జనచైతన్య యాత్ర లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు. తెలంగాణలో చీకటి రోజులు నడుస్తున్నాయని, కుటుంబ పాలనలో అవినీతిలో కాంగ్రెస్ పార్టీ అడుగుజాడల్లోనే టీఆర్ఎస్ నడుస్తోందని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూస్తే తామేంటో ప్రజలకు చూపిస్తామన్నారు. అవినీతి మచ్చలేని పాలన అందిస్తున్న ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కిందని, అదే తరహా పాలన రాష్ట్రంలోనూ అందిస్తామని లక్ష్మణ్ చెప్పారు. నల్లగొండలో బీజేపీ జనచైతన్య యాత్రకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జిల్లా అధ్యక్షుడు నోకుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో యాత్రకు సంఘీభావంగా బైక్ ర్యాలీ తీశారు. అనంతరం క్లాక్ టవర్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించారు. ఇక్కడ సభలో కార్యకర్తలను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, ఇతర నేతలు ప్రసంగించారు. టీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు. నిధులన్నీ కేంద్రం ఇస్తుంటే ప్రచారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ స్టీరింగ్ మాత్రం ఎంఐఎం పార్టీ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. ఎంఐఎం పార్టీని, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనగలిగే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని, ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడాలని నేతలు విజ్ఞప్తి చేశారు. గుంటూరు నగరంలోని మాంసం విక్రయించే పలు దుకాణాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెట్లో, దుకాణాల్లో విక్రయించే చేపలు, మాంసం, చికెన్ తాజాగా, నాణ్యంగా ఉండేలా చూసుకోవాలని రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాష్ నాయుడు సూచించారు. ఆదివారం ఆయన గుంటూరులోని జీఎంసీ పరిధిలోని చికెన్, చేపలు, మాంసం మార్కెట్తో పాటు పలు ప్రాంతాల్లో నగరపాలక అధికారులతో కలిసి పర్యటించారు. మార్కెట్లో నిల్వ ఉంచిన చేపలు, మాంసపు విక్రయాలు చేస్తుండడం, దుకాణాల వద్ద అపరిశుభ్ర వాతావరణంపై ప్రకాష్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దుకాణంలోని ఫ్రిడ్జ్లో మంచుగడ్డలు కట్టిన, బూజు పట్టిన చేపలు, మాంసాన్ని గుర్తించి వాటిని బయట పారవేయించారు. అదేవిధంగా నిల్వ ఉంచిన 200 కేజీల చేపలు, 15 కేజీల కోడి మాంసాన్ని సీజ్ చేశారు. నాసిరకం మాంసం విక్రయిస్తున్న దుకాణ యజమానులకు 37,000 వరకు జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. మరోమారు ఇటువంటి తప్పు చేస్తే దుకాణాలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. మాంసం విక్రయ దుకాణాలపై జీఎంసీ ప్రజారోగ్య విభాగం అధికారుల పర్యవేక్షణ కట్టుదిట్టంగా ఉండాలని ప్రకాష్ నాయుడు ఆదేశించారు. పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ నేతలను ఎందుకు కలిశాడో వైసీపీ అధినేత జగన్ వెల్లడించాలని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. జగన్ పక్కనే ఉంటూ విజయసాయిరెడ్డి గోతులు తవ్వుతున్నాడని, విశాఖపట్నం వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. 25 సార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి సాయం చేయమని చంద్రబాబు ప్రాధేయపడ్డా కేంద్రం పట్టించుకోలేదని, ఏపీకి అన్యాయం చేసినందువల్లే కేంద్రం నుంచి వైదొలిగామని ఉమా చెప్పారు. ప్రజల కోసం టీడీపీ పోరాటం చేస్తుంటే కేసుల మాఫీ కోసం జగన్ మోదీ జపం చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి, వైసీపీకి పరాభవం తప్పదని ఉమా చెప్పారు.